ఏలూరు జిల్లా కామవరపుకోట మండల పరిధిలో ప్రభుత్వం ఇటీవల దివ్యాంగుల పింఛన్లను తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ చింతలపూడి నియోజకవర్గం కన్వీనర్ కంభం విజయరాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి మండలంలోని వివిధ గ్రామాల నుండి పార్టీ కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు. నినాదాలు చేస్తూ బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని వారు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే దివ్యాంగుల పింఛన్లను పునరుద్ధరించాలని, అర్హులైన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కంభం విజయరాజు మాట్లాడుతూ దివ్యాంగుల పింఛన్లు తొలగించడం మానవత్వానికి విరుద్ధమని, నిజంగా అర్హులైన వారు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ర్యాలీ అనంతరం స్థానికంగా ప్రజలతో సమావేశం నిర్వహించి వారి సమస్యలు విన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ బలహీన వర్గాల పక్షాన ఉంటుందని, దివ్యాంగులకు అన్యాయం జరగనివ్వమని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రభుత్వం దాదాపు గద్దెనెక్కి 15 నెలలు కావస్తుంది. అనేకమైన వాగ్దానాలు చెప్పి కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది. అందరికీ తెలుసు. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 హామీలు. ఆ హామీలన్నీ దొంగలో తొక్కేశారు. హామీలు దొంగలో తొక్కేశారు. సరికదా అసలు పరిపాలన అనేది లేకుండా చేశారు. పైగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే సుపరిపాలన అందిస్తున్నాడు. అసలు పరిపాలనే లేదు ఇక్కడ. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప పరిపాలన కనపట్టలేదు. రాజ్యాంగబద్ధంగా అసలు పరిపాలన కొనసాగిస్తారు. వాళ్ళు సొంతంగా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడిపిస్తున్నారు. నోరెత్తిన ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరినీ అరెస్టులు చేసి ప్రజలను భయభ్రాంతులు చేసి వీళ్ళు పరిపాలన సాగిస్తున్నారు. పైగా మేము వస్తే చంద్రబాబు వస్తే జాబ్ ఇస్తామన్నారు. మెగా డిఎస్సీ అన్నారు. మెగా డిఎస్సీ తొలి సంతకం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆర్భాటంగా పెట్టిన ఆ మెగా డిఎస్సీ ఏమైపోయింది 15 నెలలు అని అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు. అలాగే వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 పెంచుతామన్నారు. అలాగే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం జాబ్ ఖాళీ అంటున్నారు. ఉన్న 2 లక్షల ఉద్యోగాలను తీసివేశారు. వాలంటీర్లు 5 నుంచి 10,000 చేస్తామన్నారు. వాళ్ళు ఊసేలేదు, వాళ్ళ పీకేశారు. ఇట్లా ఉన్న ఉద్యోగాలు పీకేస్తూ మీరు ఏమి సుపరిపాలన అన్నారు? ఏ పరిపాలన అందించారు? ఆడబిడ్డ నిధి అన్నారు. ఆడబిడ్డ నిధి ఎక్కడ? ఆడబిడ్డ నిధి కింద మరి ఒక్కొక్క మహిళకు 18 సంవత్సరాలు దాటిన ఒక్కొక్క మహిళకు నెలకు 1,500 చొప్పున చంద్రబాబు నాయుడు గారు బాకీ ఉన్నారు. మరి ఆ బాకీ ఎప్పుడు తీరుస్తారు? అన్నదాత సుఖీభావ. ఒక్కొక్క రైతుకి మీరు 2 సంవత్సరాలు పోయిన జూన్లో ఎక్కారు మీరు అధికారంలోకి. అప్పుడు 20,000, ఈ వర్షాకాలంలో మరి పంటలు స్టార్ట్ అయినాయి, ఇప్పుడు 20,000. అన్నదాత సుఖీభవ అన్న మీరు 40,000 ప్రతి రైతుకి ఈ రాష్ట్రంలో ఇవ్వాలి. ఆ డబ్బులు ఎక్కడ మీరు ఇవ్వకుండా మోసం చేస్తారా రైతుల్ని? అసలు యూరియా కొరత ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట, ప్రతి గ్రామంలోనూ రైతుకు యూరియా దొరకట్లేదు. పంటలు ఏమైపోవాలి? పంటలకు గిట్టుబాటు ధర లేదు మీ పరిపాలన. పైగా రైతులకు సరైన భరోసా లేదు. ఇట్లా మీరు ఎందుకు ప్రజలకు ఇచ్చిన మాట తప్పారు? సరిగదా సుపరిపాలన అనే సంకల్పించుకుంటున్నారు. ఇది ఒక్కసారి మీరు ఇది సుపరిపాలన, దుర్మార్గ పరిపాలన చంద్రబాబు నాయుడు గారు మీరే చూసుకోండి. గత ప్రభుత్వంలో ముఖ్యంగా మా నాయకుడు, దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలు ఎంత చక్కగా బ్రతికారు. ప్రజలకు ఇవ్వాల్సిన అన్ని ఆయన మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత. కానీ మీరు మేనిఫెస్టో అంటే ఒక డస్ట్బిన్లో పడేసే చెత్తగా కింద మీరు చూస్తున్నారు. అయ్యా, ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు
మీరు మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారో మీరు చూడండి, దానిని అమలు చేయండి, ప్రజలకు మేలు చేయండి. కానప్పుడు ఈ ప్రజలే మీకు బుద్ధి చెప్తారని మిమ్మల్ని హెచ్చరిస్తూ జై జగన్.